ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఓట్స్ తో రకరకాల రెసిపీస్ మన కార్యక్రమంలో భాగంగా చూపించేస్తాం. మరి ఓట్స్ తో పిల్లలు ఇష్టంగా తినే కేక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? అలాగేనమ్మా. సహజంగా ఓట్స్ అనేవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. గ్లూటెన్ ఫ్రీ. ఎన్ని లాభాలు ఓట్సుకుంటాయి. అందుకని కేక్స్ అన్నిటిలో కూడా హాని కలిగించేవి చాలా కలిపి చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు మనం ఇలా చేసుకోవటం వల్ల లాభమే తప్ప నష్టం లేకుండా కేక్ అవుతుంది. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి కానీ ఇష్టమని పెట్టాలనే తపన తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి అలాంటి వారి కొరకు ఇలాంటి కేక్స్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం హాని లేని తీపిని ఉపయోగిస్తూ మైదా కానీ ఇట్లాంటి ఇతరవి ఏమి వాడకుండా హెల్దీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓట్స్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, పండు ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూన్. ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో ఓట్స్ పొడి అలాగే మల్టీగ్రెయిన్ పిండి ఈ 2 సన్న సెక్క మీద దోరగా వేపించాలి. మరి కేక్ కమ్మగా ఉండాలంటే పిండిలో పచ్చిదనం పోయి కమ్మదనం రావడానికి దోరగా వేపించుకోవాలి. అలా వేపిన పిండి మనం పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో తేనె వేసేస్తాం. స్వీట్ కొరకు మనం పంచదార బదులుగా తేనె ఉపయోగిస్తున్నాం. ఆ తేనెలో పాలు పోసేసి స్పూన్తో తేనె పాలు కలిసిపోయేటట్లా చేయాలి. అలా కలిసిన తర్వాత ఆ పాలల్లో కూడా పెరుగు వేసేస్తాం. మరి కేక్ సాఫ్ట్గా రావాలంటే పెరుగు వేయాలి కాబట్టి ఆ పెరుగు కూడా ఉండలు లేకుండా పాలల్లో కలిసేటట్టుగా కవ్వంతో అట్లా శుభ్రంగా కలిపేస్తాం. అందులో బేకింగ్ సోడా, వంట సోడా, దాల్చిన చెక్క పొడి ఈ 3టిని అందులో కలిపేస్తాం. అవి బాగా కలిసిన తర్వాత ఇందులో ఓట్స్ పొడి, మల్టీగ్రెయిన్ పిండి వేపించిన దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి గెడ్డలు లేకుండా హ్యాండ్ మిక్సర్తోనే బాగా కలిపేయాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కేక్. తర్వాత అందులో కిస్మిస్లు, పండు ఖర్జూరం ముక్కలు, ఓట్స్ ఫ్లేక్స్ కాకుండా హోల్ ఓట్స్ని మనం ద్వారగా వేపించినవి తీసుకుని ఇందులో వేసేసాము. ఇక అన్నీ కలిపిన తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో అడుగునే బటర్ పేపర్ వేసేసి దానిపైన ఈ కేక్ పిండి అంతటిని పోసేసి ఇట్లా ఒక్కసారి కదిపేస్తే కరెక్ట్గా పిండి సర్దుకుంటుంది. పైన బాదం స్లైసెస్, కొద్దిగా ఓట్స్ గింజలు కూడా చల్లేస్తాం. కేక్ని బేక్ చేసుకోవటానికి మందపాటి పాత్రలో పెట్టేసి ఒక 20-25 మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్కగా ఇంట్లోనే కేక్ మంచి పోషకాలతో సిద్ధమైపోతుంది. చూస్తారు కదండి, మరి ఈ ఓట్స్ కేక్ని తయారు చేసుకునే విధానం ఏంటి డాక్టర్ గారు చూపించారు. ఆరోగ్యవంతంగా కూడా కేక్స్ని తయారు చేసుకోవచ్చు అని మన కార్యక్రమం చూసిన ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. వాటిలోనే రకరకాల రెసిపీస్, రకరకాల పదార్థాలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు చూపిస్తూ ఉంటాం కాబట్టి మిస్ కాకుండా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.